అందరికీ నమస్కారం. మనం ఈరోజు స్ఫటిక అంటే మనం ఇంటికి దిష్టి కట్టుకుంటాం. అదేవిధంగా ఆఫ్టర్ సేవ్ తర్వాత బార్బరు దీన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తతోటి బార్బర్ దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అట్లా ఇంటికి దిష్టిని పోగొట్టే ఈ యొక్క స్ఫటిక తాళం పటిక అని మనం పిలుచుకుంటున్నటువంటి దీన్ని భస్మ రూపంలో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అనేది చూసినట్లయితే అభ్రుపోయేటువంటి నిజాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఏంటి అవి అభ్రుపోయే నిజాలు అంటే, ఈ యొక్క స్ఫటికని దీంట్లో 24 నీటి అణువులు ఉంటాయి. నీటి అణువులు ఉండి ఇది తేమ రూపంలో ఇప్పుడు ఉన్నదాన్ని మనం భస్మ రూపంలోకి మార్చుకుంటాం. ఇది భస్మ రూపంలోకి జాల్చడానికి ప్రక్రియ ఇప్పుడు మీకు నేర్పుదామని మేము ముందుకు రావడం జరిగింది. ఈ భస్మం అయినాక ఎన్ని వ్యాధులు నిర్మూలన అవుతాయని మనం చూసుకున్నట్లయితే, దీర్ఘకాలిక శ్వాస సమస్య ఏదైతే ఉందో ఆ దీర్ఘకాలిక శ్వాస సమస్యలన్నిటిని కూడా నిర్మూలిస్తుంది. అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్యలు నిర్మూలిస్తుంది. అదేవిధంగా నోటిపూతలకి చాలామంది వైద్యులు దీన్ని స్ఫటికని మాత్రమే వాడుతూ ఉంటారు. గ్లూకోడర్మనియా అంటే ఈ బొల్లిని కూడా మనం దీని నుంచి నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా చర్మ వ్యాధులు, అదేవిధంగా కీళ్ళ నొప్పులు, రక్తశుద్ధికి, వీటన్నిటికి కూడా ఈ పటికని ఉపయోగించే పూర్వం నుంచి ఈ స్ఫటికను ఉపయోగించి, ఈ స్ఫటిక భస్మాన్ని ఉపయోగించి, స్ఫటిక తీసుకుంటే నోరు పొక్కుతుంది, దీన్ని కనుక భస్మ రూపంలో తీసుకుంటే నోటి పూత తగ్గుతుంది, దీంట్లో ఉన్నటువంటి అణువులన్నీ కూడా పోయి స్వచ్ఛమైన ఔషధంగా మారుతుంది. ఇప్పుడు ఈ పటిక భస్మాన్ని ఎలా చేసుకోవాలి? శుభ్ర భస్మం అంటూ ఉంటారు మన ఆయుర్వేద వైద్యులు. ఈ శుభ్ర భస్మాన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసి నేర్చుకుందాం. దీన్ని అనేకమైనటువంటి విధాలుగా వాడుకోవచ్చు. చర్మ వ్యాధులకే కాకుండా అనేకమైనటువంటి వ్యాధులకి అన్నిటికీ, అసలు ఊపిరాడకుండా ఉన్నటువంటి పొడి దగ్గు, అదేవిధంగా శ్వాసకోశ సంబంధాలు ఫ్లమ్ పేరుకుపోయి అసలు ఊపిరాడనటువంటి సమస్యలకు కూడా ఈ శుభ్ర భస్మం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. లివర్ సమస్యలకి పనిచేస్తుంది. ఇట్లా అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ ఉన్నాయి, ఏదైతే యూటీఐ సమస్యలు ఉంటాయో, యూరిన్ ట్యాంక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇది దివ్య అమృతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పటికని బాగా గడ్డల్లో దొరుకుతాయి మార్కెట్లో. ఒక 5 కిలోల గడ్డ కూడా దొరుకుతుంది. పటిక అంటే ఇస్తారు, ఇంటికి కడుతూ ఉంటారు దీన్ని. ఈ గడ్డను తీసుకొచ్చుకొని మనం ఏం లేదు, సింపుల్ కొంచెం దంచుకొని చక్కగా చపచ దంచుకొని ఇట్లా ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చ దంచుకొని, ముందుగా దంచిపెట్టినటువంటిది ఈ విధంగా దంచుకొని అయినా సరిపోతుంది. మెత్తని పౌడర్ అయినా చేసుకోవచ్చు. మనం సింపుల్గా ఇట్లా మనం పక్కన మట్టి మూకుడు, ఇది ఇనుప మూకుడులో కూడా చేస్తారు, కానీ మేము దీనికి కంటికి ఐ డ్రాప్స్, కంటి చుక్కలకి కోసం తయారు చేస్తున్నాం కాబట్టి మంచి మట్టి పాత్ర తీసుకొని ఈ మట్టి పాత్రలో చేయడం జరుగుతుంది. ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవటమే. ఇట్లా పొయ్యి మీద పెడితే ఒక 1-2 గంటల దాంట్లో ఉన్నటువంటి తేమ శాతం అంతా ఎగిరిపోయి ఒక అప్పడం లాగా తయారవుతుంది. ఎండిపోయి మంచిగా అప్పడం లాగా తయారవుతుంది. దాన్ని మనం సేకరించుకొని మంచిగా నూరుకొని వజ్రకాళితం చేసుకుంటే మంచిగా భస్మం తయారవుతుంది. దాన్ని భద్రపరచుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఎన్ని వ్యాధులు తరిమి కొట్టేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ తర్వాత ఈ పూర్తిగా రెడీ అయినాక చూపిద్దాం. ఇప్పుడు ఈ యొక్క శుభ్ర భస్మాన్ని మనం చేసుకునేటప్పుడు ఆ స్ఫటికంతా దాంట్లో వేసి, ఇది ఆరు బయట మాత్రమే చేయాలి. ఇంటి ఆవరణంలో కానీ చిన్న రూమ్లో కానీ చేయరాదు. ఎందుకంటే దీనివల్ల మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. కాబట్టి దీన్ని అనుసరించి ఈ శుభ్రభస్మాన్ని చేయాలి. ఇప్పుడు ముందుగా ఈ విధంగా నీరు అయ్యి అందులో ఉన్నటువంటి నీటి అణువు బయటికి వచ్చి అదంతా ఆవిరి రూపంలో ఇనాపరేట్ అయిపోతుంది. ఆ విధంగా చేసినప్పుడు ఆరు బయట మాత్రమే చేయాలి. దీంతో అనేకమైన ఉపయోగాలు మనం చెప్పుకున్నట్లుగా మంచి ఉపయోగాలు మీకు సమకూరుతాయి. పూర్తిగా పొంగించినటువంటి పటిక, దీన్నే పొంగిన పటిక భస్మం లేదా శుభ్ర భస్మం, ఇట్లా దీన్ని మనం పిలువబడుతుంది.
దీని ఇట్లా కలవన చక్కగా ఇట్లా అప్పడం లాగా అవుతుంది. చూసారుగా, తింపితే తినిగిపోతుంది. అప్పుడు రాయిలాగా ఉన్నటువంటి దాన్ని దీంట్లో ఉన్నటువంటి తేమ శాతాన్ని మొత్తం కూడా ఆవిరైపోయేటట్టు చేసుకోవడమే శుభ్రభస్మం యొక్క ప్రధాన లక్షణం. ఇప్పుడు ఈ భస్మాన్ని మనం ముందు చెప్పుకున్నటువంటి నిమోనియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, అదేవిధంగా ఈ స్కిన్ ఎలర్జీలు, కిడ్నీ సమస్యలు, యూటీఐ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా లోపల అల్సర్స్, పేగుపూతకు సంబంధించినవి కానీ, నోటిపూతకు సంబంధించినవి కానీ అన్నిటికీ కూడా దీన్ని వాడటం జరుగుతుంది ఆయుర్వేదంలో. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా నూరుకొని చక్కగా పౌడర్ అవుతుంది తెల్లగా. లివర్ క్లీనింగ్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ భస్మాన్ని మనం చిటికెడు రకరకాల విధాలుగా వాడతారు మన వాళ్ళు. మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. అదేవిధంగా ఇది నోటిపూటకైతే మనం కొంచెం శుభ్రభస్మం తీసుకొని కొబ్బరి నూనెలో పెట్టుకొని ఎక్కడైతే నోటిపూత ఉందో అక్కడ కూడా మనం అప్లై చేస్తే అక్కడ అల్సర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా మనకి లోపల పేగుకు సంబంధించిన అల్సర్స్ కూడా ఉంటాయి. ఈ అల్సర్ సమస్య వచ్చి బాగా తినడానికి ఇబ్బంది పడినప్పుడు కూడా ఈ శుభ్రభస్మాన్ని వాడే విధానంతో వాడి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇది 125 గ్రాములు మిల్లీగ్రాములు 125 మిల్లీగ్రాముల నుంచి 250 మిల్లీగ్రాముల వరకు ఒక డోస్గా మనం తీసుకోవచ్చు. పొద్దున సాయంత్రం తినక ముందు కానీ తిన్న తర్వాత కూడా దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఇది 1 నెల లేదా 2 నెలలు మాత్రమే వ్యాధిని బట్టి వాడుకోవడం దీన్ని ప్రధాన లక్షణం. ఇన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ శుభ్రభస్మం వల్ల. ఈ శుభ్రభస్మం చేయలేని పని అంటూ ఏది ఉండదు శరీరంలో. శరీరంలో ఎక్కడ వ్యర్థం చేరినా కూడా అది అంతా కూడా క్లీన్ చేసే ప్రక్రియ ఈ శుభ్రభస్మానికి ఉంది. కాబట్టి దీన్ని ఆ పేరు శుభ్రభస్మం అనే పేరు రావడం అనేది కూడా దీనికి ప్రధాన కారణం. నమస్కారం.